హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1293 పాయింట్స్ గెయిన్ అయి 81,333 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 429 పాయింట్స్ గెయిన్ అయి 24,835 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 407 పాయింట్స్ గెయిన్ అయి 51,296 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఎవ్వరు కూడా గెస్ట్ చేసుండరు, బికాస్ ఓపెనింగ్ ఫ్లాట్ గా ఉంటూ అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఇంతటి స్ట్రాంగ్ మూవ్ వస్తుందని. యాక్చువల్లీ ఎలా జరిగిందంటే ఇవాళ మార్కెట్ లో ఫస్ట్ హాఫ్ లో అంటే స్టార్టింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మొదట్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు స్టాక్ లు బాగా పెరిగాయి. ఈవెన్ నిన్న యుఎస్ లో కూడా అలాగే నాస్డాక్, S&P 500 ఫస్ట్ లో పెరిగిన తర్వాత వాటిల్లో సెల్ ఆఫ్ కనిపిస్తూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ అయిన రసెల్ 2000 ఇండెక్స్ నిన్న అక్కడ బాగా పెరిగింది. అలానే ఇక్కడ కూడా మార్నింగ్ జరిగింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ లో కొంత స్ట్రగుల్ అవుతూ ఇవి నెగిటివ్ లో కూడా చాలా టైం ఉంటున్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగానే పర్ఫార్మ్ చేశాయి. ఆఫ్టర్నూన్ టైం పాయింట్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కన్సాలిడేట్ అయింది, లార్జ్ క్యాప్స్ అదరగొట్టాయి. ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో కూడా ఇది మెన్షన్ చేశాను. గ్లోబల్ మార్కెట్స్ అంతా భారీగా ఫాల్ అయినప్పుడు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అట్లీస్ట్ న్యూట్రల్ లో క్లోజ్ అవడం కూడా పెద్ద పాజిటివ్ అని. ఇవాళ కూడా నేను గ్లోబల్ మార్కెట్ ని ఎందుకు చూపించి చెప్తున్నానంటే యుఎస్ మార్కెట్స్ ని గమనించండి, రెడ్ లోనే ఉంటాయి. యూరోపియన్ మార్కెట్స్ 0.3%, 0.7%, 0.9%, లెస్ దాన్ 1% ఉంటాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా కొన్ని మిక్స్డ్ గా ఉంటాయి. ఎక్కడ కూడా ఒక స్ట్రాంగ్ ట్రెండ్ అంటూ గ్లోబల్ వైడ్ గా లేదు. బట్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో రీసెంట్ టైమ్స్ లో బడ్జెట్ కారణంగా మార్కెట్ ఫాలో అవుతూ గతంలో ఏ జోన్స్ దగ్గరికి వచ్చి రెసిస్టెన్స్ సపోర్ట్ గా యాక్ట్ అయిందో అక్కడికి వచ్చిన తర్వాత వన్ డైరెక్షనల్ గా మూవ్ అవుతుండడం. ఎందుకు నేను ఈ సపోర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, యూజువల్ గా ఎవరైనా బై చేయాలనుకున్నప్పుడు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటున్నప్పుడు ప్రైస్ యాక్షన్ పరంగా కూడా ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరే వాళ్ళ ఆర్డర్స్ ని ప్లేస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ జోన్స్ దగ్గర నుంచి మార్కెట్ ఇలా ఆల్ టైమ్ హై కి వాళ్ళ వెళ్తూ ఉండడం. బ్యాంక్ నిఫ్టీ కాకపోవచ్చు, బట్ నిఫ్టీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ని మీరు గమనిస్తే అది ఆల్ టైమ్ హై మార్క్స్ ని హిట్ చేస్తున్నాయి. సో వీటి వెనక ఖచ్చితంగా ఇప్పటి వరకు కొంత క్యాష్ ని ఐడియల్ గా పెట్టుకొని మార్కెట్ డిప్ అయితే ఏమాత్రం పడినా కొందామని వెయిట్ చేస్తున్న ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఒక మనీ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజర్స్ రిలేటెడ్ గా ఉంటున్న డిస్కషన్స్ ని కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వింటూ ఉన్నాను. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి మార్కెట్ భారీగా పెరిగిపోతుందని ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం, మార్కెట్ బాగా పెరిగింది కదా, ఇంకా బాగా పెరిగిపోతుంది కాదు, లాజికల్ గా మాట్లాడుకుందాం. వాళ్ళందరికీ కూడా మార్కెట్ భారీగా పెరిగిపోతుంది ఇక్కడ నుంచి కూడా ఇంకో 10%, 20% అలా ఎవ్వరికి అంత కాన్ఫిడెన్స్ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ లో వాళ్ళకి రావట్లేదు. అట్ ద సేమ్ పాయింట్ వాళ్ళ దగ్గరికి వస్తున్న డబ్బుల్ని కూడా వాళ్ళు ఐడియల్ గా పెట్టుకోలేరు. డబ్బులు అయితే భారీగా మా దగ్గరకు వస్తుంది, కానీ ఐడియాసే ఉండట్లేదు. మార్కెట్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు. చాలా స్పేసెస్ మాకు ఓవర్ బాట్ గా కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ మార్కెట్ లోకి డబ్బులు వస్తుంది. కాబట్టి మీరు గమనిస్తే గతంలో కూడా చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ సర్టైన్ టైం పీరియడ్ వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో డబ్బులు రావడాన్ని ఆపాయి, అట్లీస్ట్ కరెక్షన్ వస్తుందేమో అని. బట్ ఆ కరెక్షన్ రాకపోతుండడం మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోకి డబ్బులు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, ఈవెన్ డొమెస్టిక్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ లో ఈ పాయింట్ లో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ లేకపోతున్నా, రీటైలర్స్ దగ్గర నుంచి వస్తున్న మనీ ఎస్ఐపిస్ ద్వారా నియర్లీ మంత్లీ 20,000 crores దగ్గరగా వెళ్తూ ఉండేసరికి మార్కెట్ లో ఏ చిన్న డిప్ వచ్చినా, ఏ మాత్రం ఒక స్మాల్ డిప్ వచ్చినా వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ లేక వాళ్ళు కూడా బై చేయాల్సి అయితే వస్తుంది. సో టిల్ దెన్ వాళ్ళ దగ్గర ఉంటున్న ఎంటైర్ మనీ ఎలా అయితే డిప్స్ వస్తూ గ్లోబల్ గా ఏదైనా అన్సర్టనిటీ ఉండి ఏదైనా డిప్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు డబ్బులు పెడుతూ వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ ఆ మనీ లాజికల్ గా వాళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా 1,30,000 crores ఉన్నాయని రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం. అంతా యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. అందులో ఒక 30-40% యూజ్ చేసినా మిగిలింది వాళ్ళు కొన్ని నెలల పాటు చూసుకుంటారు. అలా ఈ లోపు ఏదైనా గ్లోబల్ అన్సర్టనిటీతో మార్కెట్ లో ఏది మాత్రం డిప్ వస్తున్నా అక్కడి నుంచి మార్కెట్స్ పెరుగుతున్నాయంటే అది కంప్లీట్ గా మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా రీటైలర్స్ మనీ మార్కెట్ లోకి ఫ్లో అవుతుందన్న విషయాన్ని మనం క్లియర్ గా అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి గతంలో కూడా ఈ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్ అలర్ట్ మనం తీసుకోవాలి మార్కెట్ డైరెక్షన్ పరంగా. అండ్ ఫైనల్ అలర్ట్ అంటే ఇంకా నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తున్న అలర్ట్ ని ఫైనల్ గా 23,750 బ్రేక్ అయి క్లోజ్ అయితేనే తీసుకుంటానని. మార్కెట్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా చెప్పాను. ఈ లాజిక్ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయిన ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యాక్ట్ అవ్వట్లేదు, అండ్ ఫర్దర్ గా ఈ లెవెల్ దగ్గర కూడా యాక్ట్ అవ్వట్లేదు. ఐ మీన్ ఏ బిగ్ ప్లేయర్స్ కూడా ఆ పాయింట్స్ లో కూడా డబ్బులు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదంటే దాని లాజికలీ మార్కెట్ లో ఉంటున్న ఆ లిక్విడిటీ, బయింగ్ లిక్విడిటీ తగ్గిపోయి ఉంటుందన్న కంక్లూజన్ కి రావచ్చు. లేకుండా ఈ లోపే ఇలా మార్కెట్ కొంచెం పడుతుంది కదా, నెగిటివ్ గా చూద్దాం అనుకుంటే ఎప్పటి నుంచో సైడ్ వేస్ లో ఉంటున్న మనీ అంతా మార్కెట్ లోకి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇలాంటి సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ అప్ సైడ్ మూసే మనకి కనిపిస్తాయి. అండ్ బడ్జెట్ అయి కరెక్ట్ గా 3 days అవుతుంది. ప్రతి రోజు మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ వోలటాలిటీ ఉంది. బట్ లాస్ట్ 2 days అయితే వోలటాలిటీ, బట్ ఇవాళ స్ట్రాంగ్ డైరెక్షనల్ మూవ్ మార్కెట్స్ లో అయితే కనిపించింది. అండ్ ఇవాళ యాజ్ ఎ సెక్టార్ వైజ్ గా మాట్లాడుకుంటే మెటల్స్
3% పెరిగాయి. ఆటో, ఫార్మా, ఐటీ టోటలీ 4 సెక్టార్స్ కూడా ఈచ్ సెక్టార్ ఒక్కొక్కటి 2.3-2.4% అబో దగ్గరగా పెరుగుతూ స్ట్రాంగ్ గా ఇవాళ మార్కెట్స్ ని లీడ్ చేశాయి. నిన్న యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా అప్డేట్ అవుతుంది అనుకున్నాం కదా, నియర్లీ 2% దగ్గరగా గ్రోత్ ఉంటుంది అనుకుంటే 2.8% దగ్గరగా యుఎస్ జీడిపి డేటా అయితే అప్డేట్ అయ్యింది. యుఎస్ లో ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందనే ఇండికేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇది పాజిటివా నెగిటివా? ఇది నెగిటివ్ గానే చూడాలి. ఎకానమీ బాగుందంటే నెగిటివ్ ఏంటి? ఎకానమీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వడ్డీ రేట్లు కట్ చేయాలనే ఒక అవకాశం కానీ అవసరం కానీ ఫెడ్ వాళ్ళకి రాదు కదా. కాబట్టి నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, సిపిఐ డేటా, పిసిఈ డేటా ఈ రెండు వీక్ గా రావాలి. జాబ్స్ డేటా, జీడిపి డేటా ఇవి కూడా వీక్ గా రావాలి, మైల్డ్ వీక్ గా రావాలి. ఎక్స్పెక్టేషన్స్ ని లైట్ గా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కి రావాలి. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది కాకుండా ఆపోజిట్ గా జరుగుతుంటే అది మార్కెట్స్ కి ఏమంత పాజిటివ్ కాదు. కాబట్టి నిన్న యుఎస్ మార్కెట్స్ ఆఫ్టర్ ఈ జీడిపి ఫుట్ ప్రింట్ మనకంత స్ట్రాంగ్ గా ఏం రియాక్ట్ అయిపోలేదు పాజిటివ్ గా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ రాబోతున్న పిసిఈ డేటా, పర్సనల్ కన్సంప్షన్ ఇన్ఫ్లేషన్ డేటా చాలా ఇంపార్టెంట్ డేటా. గతంలో చాలా సార్లు చెప్తూ వచ్చాను. ఇన్ఫాక్ట్ 31st ఫెడ్ వాళ్ళ మీటింగ్ అప్డేట్ ఉంది కదా, ఈ మంత్ 31st మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక నైట్ 11:45 12 అరౌండ్ అప్డేట్ అయ్యే ఫెడ్ ఈవెంట్ ఉంటుంది కదా, దానికంటే ఇంపార్టెంట్ గా నేను పిసిఈ డేటానే చూస్తాను. అది ఇవాళ ఈవినింగ్ ప్రాబబుల్లీ నేను మీకు వీడియో పెట్టే టైం కి అప్డేట్ అవ్వచ్చు. అది నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఆల్సో నేను ఇక్కడ మన కామెంట్ సెక్షన్ లో కూడా డేటా ఎలా వచ్చింది, దాని ఇంపాక్ట్ ఏముంటుంది అనేది కూడా వీలైతే కామెంట్ చేస్తాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ బ్యూటిఫుల్ షార్ట్ కవరింగ్ ఎఫ్ఐఎస్ చూడండి, 1,78,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నిన్నటి మార్కెట్ లో. నిన్నేం జరిగింది మార్కెట్ లో? ఏమైనా భారీ సెలఫ్ ఏమైనా జరిగిందా? లేదు. బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయింది, నిఫ్టీ స్టేబుల్ గానే కదా ఉంది. ఇన్ఫాక్ట్ సర్ప్రైజ్ చేసింది కూడా, డౌన్ సైడ్ నుంచి స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతూ. అలాంటి మార్కెట్ లో కూడా 1,78,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు అన్వైండ్ చేసేసుకున్నారు. అంటే ఇప్పుడు కదా మార్కెట్ లో లాంగ్స్ బిల్డ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటున్నది. అండ్ ఈ ఆగస్ట్ సిరీస్ గుడ్ నోట్ తోనే స్టార్ట్ అవుతున్నట్టు. 57% ఇప్పుడు లాంగ్స్ ఉన్నాయి, 43% షార్ట్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ మనకి. రేపు పొద్దున ఏదైనా పాజిటివ్ అప్డేట్ వచ్చినా పెరగాలంటే లాంగ్స్ బిల్డ్ చేసుకునే స్కోప్ ఉండాలి, షార్ట్స్ ని కవర్ చేసుకునే ఆపర్చునిటీ ఉండాలి. ప్రెసెంట్ అది ఉంది మనకి. 57% లాంగ్స్ ఉన్నాయి, 43% దగ్గరగా షార్ట్స్ తో మన ఈ ఆగస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే స్మాల్ రిమైండర్, ఈ ఆగస్ట్ సిరీస్ అంటే ఆగస్ట్ లో స్టార్ట్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఇక్కడతో మనకి ఈ మంత్ కి సంబంధించిన అన్ని ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీస్ అయిపోయాయి కదా, సెన్సెక్స్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ నుంచి మనకి ఆగస్ట్ కి సంబంధించిన సిరీస్ లే కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి చూస్తున్నా మీకు స్టాక్స్ రిలేటెడ్ గా నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫెడ్ వాళ్ళ డేటా అది కూడా ఆగస్ట్ సిరీస్ లోనే కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. వస్తున్నది జూలై 31st అవుతున్నా. నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్ కూడా ఈ ఆగస్ట్ సిరీస్ లో ఉంది. అండ్ Q1 ఇండియన్ జీడిపి డేటా కూడా మనకి ఆగస్ట్ సిరీస్ లోనే రాబోతుంది. యుఎస్ ఫెడ్ మీటింగ్ అప్డేట్ అంటే జూలై 31st అన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఎంపీసీ ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఎప్పుడు? ఆగస్ట్ 6th to 8th జరుగుతుంది. 8th మన మార్కెట్ టైం లోనే అప్డేట్ మార్కెట్ లోకి వస్తుంది. అండ్ అది థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ ఉంటున్నది, నిఫ్టీ ఎక్స్పైరీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, బ్యాంక్ నిఫ్టీని చూస్తున్న వాళ్ళకి అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ ని చూస్తున్న వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మేజర్ నెంబర్స్ ని మీరు చూసేసే ఉంటారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోటాక్ మహీంద్రా బ్యాంక్ కానీ, రీసెంట్ గా వచ్చిన యాక్సిస్ బ్యాంక్ కానీ, వేవి కూడా స్ట్రాంగ్ గా మార్కెట్ ని బీట్ చేస్తూ మేము బాగా గ్రో అయిపోతున్నాం అనేలా ఎక్కడ మీకు కనిపించలేదు. గుర్తుంచుకోండి, రేపు ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ రాబోతున్నాయి. అట్లీస్ట్ అదైనా మార్కెట్ ని సపోర్ట్ చేసే విధంగా. గతంలో చాలా సార్లు సర్ప్రైజ్ చేసింది అది పాజిటివ్ గా, ఈసారి కూడా సర్ప్రైజ్ చేస్తుంటే పాజిటివ్ గా, దెన్ ఇట్ వెల్ అండ్ గుడ్. బ్యాంకింగ్ స్పేస్ స్టెబిలైజ్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ బ్యాంక్ నిఫ్టీ పరంగా. రెండవ బిగ్ ఈవెంట్ అయితే ఆగస్ట్ 13. ఎస్, ఆగస్ట్ 13 ఆ రోజు ఎంఎస్సిఐ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా వెయిటేజ్ గురించి అప్డేట్ అయితే చేస్తారు. ఆ రోజు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఏ మాత్రం పాజిటివ్ అప్డేట్ వచ్చినా, ఇన్ఫాక్ట్ వస్తుందనే మార్కెట్ అనుకుంది, బట్ దానికి తగ్గ రియాక్షన్ అయితే నాకు కనిపించలేదు బ్యాంక్ లో. దాని బ్యాక్ ఏం రీజన్ ఉందో చూడాలి. మరి వాళ్ళు అలా చెప్పాకే రియాక్షన్ వస్తుందా, లేకపోతే దాంట్లో ఇంకేమైనా నెగిటివిటీ ముందుగానే బిగ్ ప్లేయర్స్ కి తెలిసే పెద్దగా యాడ్ చేసుకోలేదా స్టాక్ రిలేటెడ్ గా అనేది ఆగస్ట్ 13 మనకు వాళ్ళు చేసిన అప్డేట్ తర్వాత తెలుస్తుంది. ఆగస్ట్ 13 హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఒక బిగ్ అప్డేట్ పెండింగ్ లో ఉంది ఫ్రమ్ ఎంఎస్సిఐ అనే విషయాన్ని కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. వెల్, ఐ హోప్ మీకు ఇంపార్టెంట్ డేటా అంతా కూడా క్లియర్ గా షేర్ చేశానని. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఒపీనియన్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ థింకింగ్ ఉంటుంది, ఇండివిజువల్ కన్విక్షన్ ఉంటుంది. చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ లో కనిపిస్తున్న ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్ళడం అయితే హైలీ రిస్క్ తీసుకుంటున్నట్లు. కాబట్టి ఏదైనా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంచుకొని ఆ సపోర్ట్ బ్రేక్ అయి బిలో మార్కెట్ క్లోజ్ అయితేనే నెగిటివ్ గా థింక్ చేస్తానని పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి రివర్సల్ ట్రాప్స్ లో మనం
ఇరుక్కునే అవకాశం మనకి మార్కెట్ లో ఉండదు. అలా నేను చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ప్రెసెంట్ అయితే 24,200 అరౌండ్ ఈ 2 లైన్స్ ఉన్నాయి, చిన్న లైన్స్, వీటి దగ్గర చూస్తున్నాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఇంకా పైకి వెళ్తూ 25,000 మార్క్ అబౌవ్ కూడా సస్టైన్ అవుతుంటే దాని ఆ సపోర్ట్ ఈ జోన్ కి మారుతుంది. బట్ నాకు దానికి కన్ఫర్మేషన్ కావాలి కొన్ని డేస్. అంత టైం వరకు కూడా నేను ఇదే ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తాను. అండ్ ఇన్వెస్టర్స్ కి ఇంకొకసారి చెప్తున్నాను, మార్కెట్ బాగా పెరిగిపోయింది కదా, ఇదే ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉండిపోతుందని కాదు. స్ట్రక్చరల్ గా బుల్ మార్కెట్ లో ఉన్నాం, మల్టీ ఇయర్ బుల్ మార్కెట్ లో ఉన్నాం. ఇందులో నో డౌట్ దీన్ని లీడ్ చేస్తున్నది ఎఫ్ఐఎస్ కాదు, డిఐఎస్ కాదు. బికాస్ ఎఫ్ఐఎస్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో 10,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. 10,000 కోట్ల దగ్గరగా సెల్ చేస్తున్నప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వాలి? అలా రియాక్ట్ అయిందా? లేదు. కానీ డిఐఎస్ బై చేశారు. అండ్ రీటైలర్స్ కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెడుతున్నారు. మార్కెట్స్ లీడ్ చేస్తున్నది రీటైలర్స్. ఇది ఎంత వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, నాకు, మీకు అండ్ సో కాల్డ్ బిగ్ ప్లేయర్స్ కూడా ఈ విషయం తెలియదు. కాబట్టి అన్నెసెసరీగా సోషల్ మీడియాలో ఉంటున్న వాటిని చూసి కంప్లీట్ గా మార్కెట్ నుంచి బయటకు వచ్చేయడం మిస్టేక్ అవుతుంది. అలా అని ఎప్పుడు మార్కెట్ ఫాలో అవ్వదని మైండ్ ని ప్రిపేర్ చేసుకోకపోతే సడన్ గా మార్కెట్ ఒక 5% ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఏదైనా బ్లాక్ స్వాన్ ఈవెంట్ జరిగి 10% కరెక్ట్ అయినప్పుడు టూ మచ్ స్ట్రెస్ కి గురవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎయిదర్ మీరు మెంటలీ స్ట్రాంగ్ అయితే ఒక బిగ్ ఫాల్ వచ్చినా నేను పట్టించుకోను, లాంగ్ టర్మ్ లో మార్కెట్స్ పెరుగుతాయని ఒక కాన్ఫిడెన్స్ తో హోల్డ్ చేస్తానని మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. లేదంటే నెక్స్ట్ వస్తున్న డబ్బుల్ని క్యాష్ లో మీరు కొంత మెయింటైన్ చేసుకుంటూ వస్తే మార్కెట్ ఫాల్ అయినప్పుడు మీరు అనుకుంటున్న స్టాక్స్ ని అట్రాక్టివ్ ప్రైజెస్ లో కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫాల్ కాకపోతే ఎలాగో మీరు ఇన్వెస్టెడ్ గానే ఉన్నారు కాబట్టి రిగ్రెట్ ఫీల్ కూడా ఉండదు. పర్సనలీ నేనైతే కంప్లీట్ గా ఇన్వెస్టెడ్ గా ఉంటూ మార్కెట్ ఫాల్ అయినా లాంగ్ టర్మ్ లో నేను హోల్డ్ చేస్తున్న కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ ఉంటుందని భావించినప్పుడు ఆ ఫాల్ ని నేను కన్సిడరేషన్ లోకి మెంటల్ గా తీసుకొని ఈ రూల్ నేను ఫాలో అవుతాను. అండ్ మీరే రూల్ ఫాలో అవుతున్నారు? టైం టు టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఫాల్ వచ్చినా మైండ్ కి తీసుకోవాలి, సైకాలజీని బిల్డ్ చేసుకుంటున్నారా? లేదు క్యాష్ లెవెల్స్ ని పెంచుకొని మార్కెట్ ఫాల్ అయినప్పుడు యాడ్ చేసుకుందామని సర్టైన్ లెవెల్స్ లో మీ పోర్ట్ఫోలియోలో క్యాష్ ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ బిగినర్స్ కి కూడా మల్టిపుల్ వ్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఈ ఒపీనియన్ మన వాళ్ళ దగ్గర నుంచి కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోతున్నది కొంత జాగ్రత్తగా వినండి. ఇది బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్బీఐ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త డ్రాఫ్ట్ రూల్స్. ఇది ఫైనల్ రూల్స్ కాదు, డ్రాఫ్ట్. తర్వాత ఉంటున్న అభిప్రాయ సేకరణ చేశాక ఫైనల్ రూల్స్ తీసుకొస్తారు. బట్ వన్స్ డ్రాఫ్టే తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఫైనల్ రూల్స్ తీసుకొస్తారని ఆఫ్టర్ ఈ ఎల్సీఆర్ రూల్స్ బాండ్ మార్కెట్ లో రియాక్షన్ ఆల్రెడీ కనిపించింది. ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నది లిక్విడిటీ కవరేజ్ రేషియో ప్రెసెంట్ ఉంటున్న పర్సెంట్ నుంచి పెంచుకోమని బ్యాంక్స్ వాళ్ళకి సూచిస్తున్నారు. అసలు లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే ఏంటి? నెక్స్ట్ ఒక నెలలో బ్యాంక్ నుంచి ఎంతెంత డబ్బులు బయటికి పోవడానికి ఛాన్స్ ఉంది, అందులో సర్టైన్ పర్సెంట్ ని బ్యాంక్స్ పక్కన పెట్టి ఉంచాలి. అది క్యాష్ రూపంలో అయినా ఉంచుకోవచ్చు, ఆర్ క్యాష్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గవర్నమెంట్ బాండ్స్ లో అయినా ఉంచుకోవచ్చు. సో దట్ వాళ్ళకి ఎప్పుడు డబ్బులు అవసరమైనా, వాళ్ళ వినియోగదారులు ఎప్పుడు మాకు డబ్బులు కావాలన్నా ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ని ఎందుకు మారుస్తున్నారంటే, ఇప్పటి వరకు అంటే ఇప్పుడు కాదులేండి, 1 లేదా 2 సంవత్సరాల క్రితం వరకు క్యాష్ విత్ డ్రాల్ అంటేనే ఆర్ బ్యాంక్ నుంచి క్యాష్ బయటికి పోతుందంటేనే మోస్ట్లీ అది ఏటీఎం ద్వారా పోయేది, లేకపోతే బ్యాంక్ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా పోతుందా? మోస్ట్లీ యూపీఎల్ ద్వారా వెళ్ళిపోతుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వెళ్ళిపోతుంది, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోవడం కారణంగా చాలా ఫాస్ట్ గా ఇవి జరుగుతున్నాయి. డబ్బులు వేయడం ఫాస్ట్ గానే జరుగుతుంది, డబ్బులు వెళ్ళడం ఫాస్ట్ గానే జరుగుతుంది. కాబట్టి డబ్బులు వేసేదాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఉన్న డబ్బులంతా మీరు ఎక్కడ లోన్లు ఇచ్చేసి రేపొద్దున వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు మీరు లిక్విడిటీ పరంగా క్రంచ్ లోకి వెళ్లకుండా మీ దగ్గర వస్తున్న డబ్బుల్లో ఒకవేళ స్టేబుల్ డిపాజిట్స్ అయితే, అంటే ఆ పర్సన్ ఎప్పుడు కూడా డిపాజిట్ చేయడమే కానీ పెద్దగా తీయడనుకుంటే ఇప్పటి వరకు నా 5% అందులో ఉన్న 5% ఇప్పటి వరకు పక్కన పెట్టాల్సి వచ్చేది లిక్విడిటీ కవరేజ్ రేషియోలో, క్యాష్ ఆర్ క్యాష్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో. కానీ ఇప్పుడు 5% కాదు 10% పక్కన పెట్టండి అంటున్నారు. లెస్ స్టేబుల్ డిపాజిట్స్ అలా వేస్తూ తీస్తూ ఉంటారు కదా, అలాంటి డిపాజిట్స్ లో అయితే 10% ఇప్పటి వరకు పక్కన పెట్టేది 15% పెట్టమన్నారు. యాక్చువల్లీ టర్మ్ డిపాజిట్స్ కి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కి ఎప్పుడు కూడా లిక్విడిటీ కవరేజ్ రేషియో ఉండదు. కానీ ఒకవేళ ఆ టర్మ్ డిపాజిట్ ని కూడా ప్లెడ్జ్ చేసేదైనా తీసుకొని ఉంటే, తాకట్టు పెట్టేదైనా తీసుకొని ఉంటే దానికి కూడా 10 or 15% దగ్గరగా డబ్బులు పక్కన పెట్టండి అంటాం. జస్ట్ అనుకుందాం వాళ్ళు క్యాష్ రూపంలో కాదు గవర్నమెంట్ బాండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం బ్యాంక్స్. ఈ పక్కన పెట్టిన డబ్బులతో ఎంత వస్తుంది? 6%, 7%. అదే వాళ్ళు బయట లోన్స్ కి ఇస్తే, పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అవి చాలా ఎక్కువ ఉంటాయి కదా, 15-20%. ఇన్ ద బెస్ట్ కేస్ ఇంకా హైయర్ గా కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న మార్జిన్స్ కానీ, ప్రాఫిటబిలిటీ కానీ, అండ్ దాని కారణంగా వస్తున్న రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, వీటన్నిటిలో కూడా ఎడ్జ్ అనేది బ్యాంక్స్ కోల్పోతాయని ఆఫ్టర్ ఈ అప్డేట్ నోమురా వాళ్ళు అండ్ ఇతర ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నోమురా వాళ్ళు ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ప్రవేశపెట్టిన రూల్స్ కారణంగా ఏ బ్యాంక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఈ డేటా అంతా చూసి మనం తెలుసుకోవడానికి
ఇంకాస్త ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి వీటన్నిటిని పర్సెంటేజ్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైరెక్ట్ గా ఏ బ్యాంక్స్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని మోర్గన్ స్టాన్లీ, ఇన్వెస్టెక్, జెఫ్రీస్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఓవరాల్ గా ఫెడరల్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని, ఫాలోడ్ బై స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ మిడ్ క్యాప్ బ్యాంక్స్ అనుకుందాం, కొంత చిన్న బ్యాంక్స్ అనుకుందాం. కొంత లార్జ్ బ్యాంక్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరైతే యాక్సిస్ బ్యాంక్. మాట్లాడుకుంటే ఇది మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇదేదో కొత్త సర్ప్రైజ్ రూల్ అని అనుకుంటాం. మార్జినల్ గా ఇంపాక్ట్ అయితే ఉంటది, డెఫినెట్ గా ఉంటది. ఇందాక చూపించిన బ్యాంక్స్ కి బిగ్ ఇంపాక్ట్ అంటే కాదు. ఇక్కడ మీరు గమనించండి, ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ లిక్విడిటీ కవరేజ్ రేషియో ప్రాపర్ గానే మెయింటైన్ చేస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ ఇన్ఫాక్ట్ వాటిని ఇంపాక్ట్ కూడా చెయ్యవు. బట్ స్టిల్ సర్టన్ ఇంపాక్ట్ అనేది బ్యాంకింగ్ లెవెల్లో చిన్న చిన్న బ్యాంక్స్ కానీ ఈవెన్ లార్జ్ బ్యాంక్స్ లో 1 or 2 బ్యాంక్స్ కానీ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ ఓపెనింగ్ లో చాలా టైం వరకు మార్కెట్ కి సంబంధం లేకుండా డౌన్ సైడ్ అయితే ఉంది. లేటర్ ద పాయింట్ రికవర్ అయితే అయింది. ఓవరాల్ కొత్త ఆర్బీఐ బ్యాంక్ రూల్స్ బ్యాంకింగ్ సిస్టమ్ కి ఇంపార్టెంట్. మనం బ్యాంకింగ్ స్టాక్స్ నే కాదు కదా చూడాల్సింది, ఓవరాల్ సిస్టమ్ కి టెంపరీగా కొంత నెగిటివ్ గా స్టాక్ ప్రైజెస్ లో కనిపిస్తున్న ఓవరాల్ స్టెబిలిటీకి లిక్విడిటీ కవరేజ్ రేషియో పెంచుకోవడం అనేది బ్యాంకింగ్ స్పేస్ ని స్టెబిలైజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అశోక్ లీలాండ్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, రీసెంట్ గా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బిలీవ్ మీ, నెంబర్స్ అంత అట్రాక్టివ్ గా ఏం లేవు, బట్ కామెంటరీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కొత్త లాంచెస్ చేస్తారని, కమర్షియల్ వెహికల్ స్పేస్ లో కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతారని వెరీ స్ట్రాంగ్ కామెంటరీ చేశారు. అప్పుడు స్టాక్ పెరిగింది. ఇప్పుడు యూబీఎస్ వాళ్ళు స్టాక్ ఒక టార్గెట్ ని 190 నుంచి 280 గా అప్గ్రేడ్ చేస్తూ కమర్షియల్ వెహికల్ స్పేస్ పరంగా బెటర్ డిమాండ్ కనిపిస్తుంది. అండ్ ప్రైజింగ్ కూడా, డిమాండ్ అంటే వాల్యూమ్ పరంగా బెటర్ గానే ఉంటుంది, బట్ ప్రైజింగ్ కూడా రీజనబుల్ గా పెరుగుతూ ఉందనేలా ఇది చాలి అశోక్ లీలాండ్ కి. ఇప్పటి వరకు కొంత నెగ్లెక్టెడ్ స్టాక్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పెరిగిన ఆటో స్టాక్ ఏదైనా ఉందంటే అది టాటా మోటార్స్, M&M కనిపిస్తాయి. కాబట్టి వీళ్ళు M&M రిలేటెడ్ గా, మహీంద్రా అండ్ మహీంద్రా రిలేటెడ్ గా రేటింగ్ ని న్యూట్రల్ లో పెడుతూ అశోక్ లీలాండ్ అండ్ అపోలో టైర్స్ ని మాత్రం బై రేటింగ్ ఇస్తూ అశోక్ లీలాండ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంటరీ చేస్తూ ఉండడం ఎంటైర్ ఆటో స్పేస్ లో ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ టవర్ వాళ్ళు జూలై 30న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. యూజువల్ గా బైబ్యాక్ అంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి షేర్స్ హైయర్ ప్రైస్ లో తీసుకుంటారు కాబట్టి ఏదైనా అట్రాక్టివ్ ప్రైస్ పెడతారని ఎక్స్పెక్టేషన్. స్టాక్ 5% దగ్గరగా గెయిన్ అయింది. అండ్ నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2 డొమెస్టిక్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకటి లార్జెస్ట్ స్టేషనరీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా, ఇది రాజస్థాన్ నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ ఆర్డర్. అండ్ రెండవది కర్ణాటక రిలేటెడ్ గా సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 20 మెగావాట్ ఆర్డర్ ని కూడా వీళ్ళు గెలుచుకున్నారని. ఈ 2 ఆర్డర్స్ ఒక వాల్యూ ఇంక్లూడింగ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కంబైన్డ్ విత్ టాక్సెస్ కలుపుకుంటే 328 crores దగ్గరగా ఉంటుందని స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన సన్స్టార్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. లిస్టింగ్ 109 రూపీస్ లో జరిగింది. నియర్లీ 15% ప్రీమియం లిస్టింగ్ గెయిన్స్ గా కనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కి లిస్టింగ్ డే గెయిన్స్ ఆల్మోస్ట్ 21% దగ్గరగా కనిపిస్తూ 115 దగ్గరగా స్టాక్ ప్రైస్ ఎండ్ అయింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో టైఅప్ అయి ఎవరెవరైతే రూఫ్ టాప్ సోలార్ ని కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని కానీ పెట్టుకోవాలనుకుంటుంటారో వాళ్ళకి బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు డబ్బులు ఇచ్చేలా, టాటా పవర్ వాళ్ళు యాజ్ ఎ పార్ట్నర్ గా వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేలా వీళ్ళిద్దరూ కంబైన్ అయి బిజినెస్ ని పెంచుకోవాలని అయితే చూస్తున్నారు. సో రూఫ్ టాప్ సోలార్ కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి డబ్బులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. బట్ దానికి బిజినెస్ ని మాత్రం టాటా పవర్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి. అదే వీళ్ళిద్దరు ఒప్పందం. దీని కారణంగా ఇద్దరికి బిజినెస్ పెరుగుతుంది కదా, కాబట్టి ఈ స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ కర్ణాటక రిలేటెడ్ గా కనిపిస్తున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్, మూవీ టికెట్స్ రిలేటెడ్ గా 1 నుంచి 2% దగ్గరగా సెస్ ని పెంచే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉంటున్నట్లు కనిపిస్తుంది. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే పీవీఆర్ గురించి మాట్లాడడానికి. పీవీఆర్ కి కర్ణాటక స్టేట్ లో నియర్లీ 205 స్క్రీన్స్ దగ్గరగా ఉన్నాయి. ఇది సెకండ్ లార్జెస్ట్. వాళ్ళకి హైయెస్ట్ గా ఉన్నది మహారాష్ట్రలో 252 స్క్రీన్స్, తర్వాత కర్ణాటక 205 స్క్రీన్స్, యూపీ తర్వాత 154 స్క్రీన్స్, గుజరాత్ 141 అండ్ తమిళనాడు 139 స్క్రీన్స్. ఇలా చూస్తే కర్ణాటకలో 205 స్క్రీన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒకవేళ 2% సెస్ ని కానీ పెంచితే మూవీ టికెట్స్ రిలేటెడ్ గా అది ఎలాగో వాళ్ళు కస్టమర్స్ కే పాస్ ఆన్ చేస్తారు. బట్ అది మార్కెట్ టెంపరీగా నెగిటివ్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ప్రైజ్లను పెంచితే వీళ్ళకి బిజినెస్ ఎలా జరుగుతుంది, ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా కమింగ్ టైమ్స్ లో నాకు క్వశ్చన్ మార్క్ మార్కెట్ లో వ్యక్తం అవుతుంది. లెట్స్ సీ కర్ణాటక గవర్నమెంట్ ఈ సెస్ ని పెంచుతారా, పెంచితే ఎంత % పెంచుతారని. నెక్స్ట్ బయోకాన్ రిలేటెడ్ గా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మోర్ దాన్ 4,000 crores దగ్గరగా క్యూఐపీ ద్వారా రైజ్ చేయబోతున్నారనే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ డబ్బుల్లో మెజారిటీ ఆఫ్ డబ్బుల్ని యూజ్ చేసుకొని అప్పును తగ్గించుకుంటారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మీరు ఈ ట్రెండ్ ని గమనిస్తున్నారా? క్యూఐపీ ద్వారా డబ్బులు రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈక్విటీని యూజ్ చేసి డబ్బులను రైజ్ చేసుకొని అప్పును తగ్గించుకున్నారు అనుకోండి, ఒకవేళ మార్కెట్ పడినా అప్పు తగ్గుతుంది, ఫైనాన్సింగ్ కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిటబిలిటీ సేమ్ గా స్టెబిలైజ్డ్ గా మెయింటైన్ అవుతుంది.
కనిపిస్తుంది. ఒకవేళ పెరిగినా వీళ్ళకి పోయే నష్టం ఏం లేదు. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో కానీ ఒకవేళ QIP లాంచ్ చేస్తుంటే ఏ కంపెనీ అయినా లాంచ్ చేసి ఒకవేళ డెట్ ని తగ్గించుకుంటుంటే అది పాజిటివ్ గానే చూడాలి. అండ్ లాస్ట్ 6 months లో బయోకాన్ 40% దగ్గరగా పెరిగిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ నియర్ టు 52 వీక్ హై వాళ్ళ పెరిగిన తర్వాత స్టాక్ రీచ్ అవుతున్నట్టు. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. 3 కొత్త రైల్ కారిడార్ ప్లాన్స్ ని వీళ్ళు సబ్మిట్ చేసినట్లు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ DPR అంటారు. వీటిని సబ్మిట్ చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడెక్కడ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి రైల్ కారిడార్స్ అని చూస్తుంటే కారక్పూర్ టు విజయవాడ, వెస్ట్ బెంగాల్ టు ఆంధ్రప్రదేశ్, ఇన్ బిట్వీన్ ఒక రైల్ కారిడార్, అలాగే కారక్పూర్ టు పాల్ఘర్, విజయవాడ టు ఇతర్సి మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా ఈ 3 రైల్ కారిడార్స్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేశారని, ఇఫ్ అప్రూవల్ వస్తుంటే వీటి రిలేటెడ్ గా ప్రొసీడ్ అవుతూ వీళ్ళ బిజినెస్ పెరిగే ప్రయత్నంలో ప్రెసెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ అప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని డేటా అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇంకా ఇది అప్రూవ్ కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత వీళ్ళ రిలేటెడ్ గా యాక్టివిటీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ మేనేజ్మెంట్ కామెంటరీ ద్వారా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఓలా IPO అయితే మార్కెట్ లోకి రాబోతుంది. ఆల్మోస్ట్ 2nd August ఓపెన్ అయ్యి 6th August క్లోజ్ అవుతుందని అండ్ 9th August మార్కెట్ లో లిస్ట్ అవుతుందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ IPO సైజ్ 6150 crore అంటే 34,000 crore వాల్యుయేషన్ లో ఇది మార్కెట్ లోకి వస్తున్నట్టు. లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఫర్దర్ అఫీషియల్ అప్డేట్స్ ఇంకేమైనా వస్తాయని. యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ వీక్ ఓలా IPO మార్కెట్ ని హిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి వీక్ గానే ఉన్నాయి. బట్ దాంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనిపిస్తుంది. 180 crore దగ్గరగా ప్రావిజన్ చేస్తూ RBI వాళ్ళ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి, వాటి కోసం ప్రెసెంట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు చూస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, నార్మల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎలా ఉంటాయి అలా కన్వర్ట్ అవడానికి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే త్రూ ఈ డేటా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రిపీటెడ్ గా IDBI బ్యాంక్ ప్రైవేటైజేషన్ పరంగా మనకి డేటా కనిపిస్తూనే ఉన్నాయి. బై ఎండ్ ఆఫ్ FY24 IDBI బ్యాంక్ రిలేటెడ్ ఉంటున్న స్టేక్ సేల్ ని గవర్నమెంట్ చేయాలనుకుంటుందని దీపం సెక్రటరీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఎర్లీ ఆగస్ట్ లో ఎవరెవరు ఈ IDBI బ్యాంక్ లో వాటాను కొనేందుకు ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళని వీళ్ళు పిలుస్తారని, తర్వాత RBI అప్రూవల్స్ అన్ని తీసుకొని స్టేక్ సేల్ ని కంప్లీట్ చేస్తారు బిఫోర్ ఎండ్ ఆఫ్ FY25 అనేలా. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే లోపు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనేలా అప్డేట్స్ అయితే రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. ఈ రోజు కాదు, గత కొద్ది రోజుల నుంచి అదే వినిపిస్తున్నాయి. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా కూడా మొమెంటం రీసెంట్ టైమ్స్ లో అదే మెయింటైన్ అయింది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం కి సంబంధించిన FDI ప్రపోజల్ ని, పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ రిలేటెడ్ ఉన్న ఈ ప్రపోజల్ ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ లో పేటిఎం వాళ్ళు RBI ని అప్రోచ్ అయ్యి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ దాన్ని RBI వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి పేటిఎం వాళ్ళకి అది అందిస్తే అది ఇంకొక బిజినెస్ సెగ్మెంట్ గా పేటిఎం కి అయితే మారుతుంది. కాబట్టి స్టాక్ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. 5 రూపీస్ నుంచి 20 రూపీస్ డివిడెండ్ ఇచ్చే స్కోప్ ఉంటున్న వేదాంత వాళ్ళైతే 4 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. నెక్స్ట్ మ్యాన్ కైండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు భారత్ సీరం అనే కంపెనీని 13,630 crores వాల్యుయేషన్ లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ గా కొనబోతున్నట్లు అప్డేట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంత పెద్ద అక్విజిషన్ స్మాల్ థింగ్ కాదు. వీళ్ళ రిలేటెడ్ గా అంత క్యాష్ కూడా అవైలబుల్ గా లేదు. సో కొంత డెట్ అండ్ కొంత ఈక్విటీ రిలేటెడ్ గా వీళ్ళు ఇది ముందుకు తీసుకువెళ్లేలా కనిపిస్తుంది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డీల్ వీళ్ళు రిలేటెడ్ గా తీసుకుంటున్నది అయితే వాల్యుయేషన్ ప్రకారం చూసినప్పుడు ఎక్స్పెన్సివ్ కాదు, అండర్ వాల్యూ లోనే ఈ అక్విజిషన్ చేస్తున్నారు. అండ్ దీని కారణంగా వీళ్ళకి ఉమెన్ కేర్ అండ్ క్రిటికల్ కేర్ రిలేటెడ్ గా పోర్ట్ఫోలియో బిజినెస్ అయితే యాడ్ అవుతుంది. అండ్ R&D రిలేటెడ్ గా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా కూడా గుడ్ స్కోప్ అయితే వీళ్ళకి యాడ్ అవుతుంది. ఎందుకంటే నియర్లీ 60 సైంటిస్టుల దగ్గరగా భారత్ సీరంలో ఉండే వాళ్ళు వీళ్ళకి యాడ్ అవుతారు. ఇప్పటి వరకు డొమెస్టిక్ లో వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ మ్యాన్ కైండ్ ఫార్మా వాళ్ళు. బట్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని ఇప్పుడు ఆఫ్టర్ ఈ డీల్ వీళ్ళు చూపిస్తారు. ఓవరాల్ నాకైతే ఈ డీల్ బెటర్ గానే కనిపిస్తుంది. బట్ వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు దీన్ని, అంటే ఎలా దీన్ని ఫైనాన్స్ చేస్తారనేది చూడాలి. ఈక్విటీయా, డెటా, బ్యాలెన్స్ షీట్ లో ఎంత ప్రెషర్ పడుతుంది అండ్ ఇది ఎలాంటి ఇంక్రిమెంటల్ పాజిటివ్ కానుంది EPS రిలేటెడ్ గా, మార్జిన్ రిలేటెడ్ గా అన్నది కమింగ్ క్వార్టర్స్ లో కానీ ఆర్ మేనేజ్మెంట్ ఇచ్చే కామెంటరీ ద్వారా కానీ అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ విత్ ద బేసిక్ డీటెయిల్స్ మ్యాన్ కైండ్ ఫార్మా అయితే గుడ్ అక్విజిషన్ చేస్తున్నట్టు. బట్ స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయింది. లెట్స్ సీ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని. అండ్ సన్ ఫార్మా రిలేటెడ్ గా ఒక గుడ్ పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. అలోపేషియా ఉంటుంది కదా, సివియర్ హెయిర్ ఇంపాక్ట్ అయ్యి ప్యాచెస్ గా ఫామ్ అవుతుంది కదా, దాని రిలేటెడ్ గా డ్రగ్ కి US FDA దగ్గర నుంచి అప్రూవల్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, అది చిన్న డ్రగ్ ఏం కాదు. నియర్లీ $200 million దగ్గరగా సేల్స్ జరిగే డ్రగ్. అండ్ హెయిర్ అంటే చూసుకోండి ఎంత వరకు ఫైండ్ చేస్తుంటారు ట్రీట్మెంట్స్ రిలేటెడ్ గానీ. కాబట్టి డ్రగ్ రిలేటెడ్ గా ఎవర్ గ్రీన్ డిమాండ్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 to 3 years అయినా, 3 to 4 years అయినా వీళ్ళకి కనిపిస్తుంది. అండ్ ఈ డ్రగ్ ఒక నేమ్ లెక్సెల్వి అని వీళ్ళు పిలుస్తూ యాక్చువల్లీ October 2023 లోనే ఈ డ్రగ్ రిలేటెడ్ గా నెక్స్ట్ మార్కెట్ ఉంటుంది, మార్కెట్ లో అప్డేట్ ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొంత డిలే అయింది. బట్ ఫైనల్లీ ఈ డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ రావడం మార్కెట్ లో కొంత ఎక్సైట్మెంట్ ఆఫ్టర్ ఈ అప్డేట్ కనిపించింది. అండ్ KPI గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళకి వరుసగా ఆర్డర్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఇది ఒక 5th ఆర్డర్.
వీళ్ళకి 2 ఆర్డర్స్ ఇప్పుడు గెలుచుకుంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఒకటి టెండర్ 1 లో భాగంగా 250 మెగావాట్, ఇంకొక టెండర్ 2 లో భాగంగా 370 మెగావాట్ ఆర్డర్స్ ని గెలుచుకున్నారని ఫ్రమ్ GUVNL నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి KPI గ్రీన్ వాలీ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. పికార్డ్లీ అగ్రో గురించి మాట్లాడుకోవాలి. బాటిల్స్ ని తయారు చేస్తుంటారు. వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజింగ్ చేయబోతున్నారని అప్డేట్స్ చేస్తూ ఉన్నారు. చూడాలి వీళ్ళు ఎవరికి ప్రిఫరెన్షియల్ ఇష్యూని అలాట్ చేసి ఫండ్స్ ని రైజ్ చేస్తారని. ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ అయితే పాజిటివ్ రియాక్ట్ అయింది. బట్ కమింగ్ టైమ్స్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రిలేటెడ్ గా ఉన్న డేటాని ఇన్వెస్టర్స్ గమనించాలి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 21% దగ్గరగా ఇంప్రూవ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, అండ్ ప్రాఫిటబిలిటీ 18% అండ్ EPS 18% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. AUM 20.82% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ బ్రేకప్ లో కూడా గుడ్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేశారు. వెరాజ్ వీళ్ళ అసెట్ క్వాలిటీలో కొంత వీక్నెస్ ఆన్ క్వార్టర్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. అసెట్ క్వాలిటీ స్లైడ్ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ స్టాక్ ఆఫ్టర్ ఈ రిజల్ట్స్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ మీరు గమనించారంటే లాస్ట్ 1 month లో అన్లైక్ ఇతర బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఈ స్టాక్ లో పెద్ద మూవ్ మనకి లేదు. అండ్ లాస్ట్ 6 months లో కూడా స్టాక్ పెరిగింది 22% మాత్రమే. అది కూడా ఇవాళ పెరిగిన తర్వాత. నెక్స్ట్ సిప్లా నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెవెన్యూస్ లో స్ట్రాంగ్ గ్రోత్ తో పాటు ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గుడ్ గ్రోత్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 18% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుండడం. సో ఓవరాల్ సిప్లా వాళ్ళు గుడ్ నెంబర్స్ ని డిక్లేర్ చేశారు. ఫ్రెండ్స్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ బిజినెస్ కి సిగ్నిఫికాలిటీ ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేయాలి. అలా చూస్తున్నప్పుడు రెవెన్యూస్ లో గుడ్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ స్టేబుల్ ఉంది, అండ్ ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గానే ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ మైల్డ్ పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ సైంట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. టోటల్ డిసప్పాయింట్మెంట్ నెంబర్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. దీనికి అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. వీళ్ళకి సంబంధించిన డిజిటల్ ఇంజనీరింగ్ బిజినెస్ సెగ్మెంట్ ఉంది. వీళ్ళకి సంబంధించిన రెవెన్యూస్ లో మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్ అదే కాంట్రిబ్యూట్ చేస్తుంది. దానికి గతంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే హై సింగిల్ డిజిట్స్ లో గ్రోత్ ఉంటుందని. బట్ ఇప్పుడు ఫ్లాట్ గా గ్రోత్ ఉంది అంటున్నారు. ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. గైడెన్స్ వీక్ గా ఇచ్చారు. మార్జిన్స్ వాళ్ళు ఏవైతే ప్రీవియస్ గా తెచ్చుకుంటారని చెప్పిన లోయర్ ఎండ్ ఉందో అక్కడగా తీసుకొచ్చారు. లోయర్ ఎండ్ కి మార్జిన్స్ ని తీసుకొచ్చారు. ప్రాఫిటబిలిటీ కూడా ఇంపాక్ట్ అయింది. సో నెంబర్స్ వీక్ కూడా అండ్ గైడెన్స్ వీక్ ఇస్తుండడం ఇంతటి స్ట్రాంగ్ మార్కెట్ లో కూడా నెగిటివ్ గా ఇంతలా రియాక్ట్ అయింది. అండ్ ఫైనల్లీ ఎంఫసిస్ వీళ్ళ నెంబర్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు. రెవెన్యూస్ ఫాలో అయ్యాయి, మార్జిన్స్ ఫ్లాట్ ఉన్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ గా కనిపించేది వీళ్ళ డీల్ విన్స్. నియర్లీ $319 million దగ్గరగా వీళ్ళ డీల్ విన్స్ కనిపిస్తున్నాయి. సో అది మొత్తంలో ఉంటున్న నెగిటివిటీని కొంత మేనేజ్ చేసి ఓవరాల్ ఎంఫసిస్ నెంబర్స్ ని న్యూట్రల్ గా పెట్టింది. బట్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ నెంబర్స్ స్టాక్ 6% రియాక్ట్ అయింది. దట్ డజంట్ మీన్ ఇవాళ వీళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారని. నెంబర్స్ ఫ్లాట్ గానే ఉన్నాయి. డీల్ విన్స్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అది మొత్తం మేనేజ్ చేసింది. ఇండస్ట్రియల్ మైక్రోనైజ్డ్ మినరల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే 20 మైక్రాన్స్ చాలా చిన్న కంపెనీ ఇది. బట్ నెంబర్స్ చూడండి, క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ గ్రోత్ ఇన్ రెవెన్యూ, ఫ్లాట్ మార్జిన్స్ అండ్ స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ, డబుల్ డిజిట్ ప్రాఫిటబిలిటీ గ్రోత్ అండ్ వాల్యుయేషన్స్ కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ లేకపోతుండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇది గుడ్ గెయిన్ గా కనిపించింది. నెక్స్ట్ మహానగర్ గ్యాస్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మార్జిన్స్ కొంత కంప్రెస్ అవుతూ కొంత వీక్ అవుతూ వస్తున్నది కాస్త ఇప్పుడు మార్జిన్స్ లో గుడ్ గ్రోత్ విత్ సేల్స్ పాజిటివ్ గా ఫ్లాట్ గా ఉంటున్నా మార్జిన్స్ లో గుడ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ క్వార్టర్ బేసిస్ కనిపిస్తుండడం. ప్రాఫిటబిలిటీని కూడా నియర్లీ 15% ఆన్ క్వార్టర్ బేసిస్ లో పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయితే బెటర్, పర్టికులర్ గా నిఫ్టీ. సో ఇక్కడ నుంచి ఇమీడియట్ గా 24,880 అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 24,740. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 50,960 ని గమనిస్తున్నాను ఇంపార్టెంట్ సపోర్ట్ గా. ఇక్కడ కానీ స్టెబిలైజ్ అయితే నెక్స్ట్ 51,880 ఇమీడియట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. లెట్స్ సీ సస్టైన్ అవుతుందా బ్యాంక్ నిఫ్టీ అని. అండ్ రేంజ్ మార్కెట్ ఇంత డైరెక్షనల్ గా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చేసి ఇంత స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్నప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకోవడంలో లాజిక్ లేదు. ఎక్కడైనా కొంత కన్సాలిడేషన్ ఆర్ ఒక లాజికల్ థీమ్ కి మార్కెట్ అప్రోచ్ అయింది అనుకుంటున్నప్పుడు నేను రేంజ్ గురించి మాట్లాడతాను. ఎస్, నేను చాలా డేస్ రేంజ్ ని అవాయిడ్ చేస్తున్నాను. బట్ అదే చాలా మంచిది. రేంజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఎప్పుడైనా చేసేయచ్చు రేంజ్. బట్ ఎప్పుడు చేయకూడదో తెలియడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు బడ్జెట్ రిలేటెడ్ ఉన్న వోల్టాలిటీ నుంచి ట్రాప్ కి గురి అవ్వకుండా ఉన్నాం. అండ్ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ కి ఇంత డైరెక్షనల్ గా వెళ్ళిపోతుంది కాబట్టి ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఒక బెటర్ పిక్చర్ తీసుకోవడం మార్కెట్ పరంగా వాల్యుబుల్ అవుతుంది. కాబట్టి కొద్ది డేస్ వెయిట్ చేద్దాం. మంచి ఆపర్చునిటీ ఉంటున్నప్పుడు నేను రేంజ్ గురించి డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.